శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 9 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి 10:56 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. భరణీ నక్షత్రం రాత్రి 8:04 వరకు ఉంది. గురువారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఇది ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పద్మయోగం వల్ల ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ధనం ఖర్చు పెట్టేవాళ్ళు, కీలకమైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించాలి. తొందరపాటుతో ధనం ఖర్చు పెట్టడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, ధార్మిక కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో చెయ్యకూడదు. ఎందుకంటే గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భరణీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శుక్రుడు సింహరాశిలో, రవి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా వ్యతిరేకమే. కాబట్టి కళారంగంలో అంత గొప్ప అవకాశాలు కనిపించవు. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఇంకా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాల గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి దంపతులు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అప్పుడు గొడవలు రాకుండా ఉంటాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణీ నక్షత్రం ఉంది. భరణీ నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు వ్యవహారాలకు అనుకూలం. ఎవరైనా కోర్టు పరంగా ప్లీడర్లను కలుసుకోవటం, చర్చలు చేయటం, కోర్టు వాయిదాలు, ఇలాంటి వాటన్నిటికీ కూడా భరణీ నక్షత్రం మంచిది. కోర్టు పనులు తొందరగా పూర్తి కావడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వ్యవసాయదారులు పైరులకి క్రిమినాశన మందులు, పురుగు మందులు ఇలాంటివి వేయటానికి కూడా భరణి మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మన వస్తువులు పోగొట్టుకుంటాం, బంగారం పోగొట్టుకుంటాం, డబ్బులు పోగొట్టుకుంటాం. కొంతమంది వ్యక్తులు తప్పిపోతూ ఉంటారు. తప్పిపోయిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలన్నా, పోగొట్టుకున్నటువంటి విలువైన వస్తువుల గురించి తెలుసుకోవాలన్నా అంజనం వేసి చూస్తారు. అలా అంజనం వేసి తప్పిపోయినటువంటి వస్తువులు కానీ, వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవటానికి చాలా మంచి నక్షత్రం భరణీ నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఎదుటి వాళ్ళని మాయ చేసి మన పనులు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలా మాయోపాయంతో కూడిన పనులు చేసి మనం విజయం సాధించడానికి భరణి చాలా మంచి నక్షత్రం. అలాగే గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవడానికి కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులకు కూడా భరణి మంచి నక్షత్రం. అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి, ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా భరణీ నక్షత్రం అనుకూలం. భరణీ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ధనపరంగా మంచి ప్రయోజనాలు మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మంచి ర్యాంకులు విద్యార్థులు వృషభ రాశి వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనసుకి ఉల్లాసము, ఉత్సాహము అనేటటువంటివి ఈరోజు చాలా ఎక్కువగా వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కోపం పెరుగుతూ ఉంటుంది. కోపం వల్ల సమస్యలు వస్తాయి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే ధార్మిక కార్యక్రమాల పట్ల, సేవా కార్యక్రమాల పట్ల, దైవ సంబంధమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు పరంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిర్వహించి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మీ శక్తి సామర్థ్యాలు అందరూ గుర్తించే సూచనలు ఉన్నాయి. మీరేంటో పనిచేసే చోట అందరికీ తెలుస్తుంది. మీ గొప్పతనం, మీ క్యాలిబర్, మీ శక్తి, మీ సామర్థ్యము ఇవన్నీ కూడా ఉద్యోగమైన, వ్యాపారమైన ఈరోజు చుట్టుపక్కల వాళ్ళు బాగా గుర్తించగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవాళ్ళు విడిపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.
పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో ఉన్న సింహరాశి వాళ్ళు మీ పార్ట్నర్తో గొడవ అవ్వకుండా చూసుకోండి. గొడవ అయితే మాత్రం మీ పార్ట్నర్షిప్ బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. అలాగే అప్పుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. మంచి కానీ చెడు కానీ కొన్ని ఆకస్మిక సంఘటనలు వస్తాయి. అది ఏదైనా సరే ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే వృత్తిపరంగా లాభాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న కన్యారాశి వాళ్ళు ఈరోజు మంచి లాభాలు అనేవి పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానం గురించిన శుభవార్త వింటారు. కొత్తగా పెళ్ళైన తులారాశి వాళ్ళు సంతాన ప్రాప్తి యోగం గురించి వినే సూచనలు ఉన్నాయి. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. ఆదాయ మార్గాలు తులారాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్నా పెరుగుతాయి. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా ఉన్న రుణాలు తీర్చగలుగుతారు. వ్యాపారంలో కూడా పురోభివృద్ధి కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా సంతోషం కలుగుతుంది. హాయిగా ఉల్లాసంగా కాలాన్ని గడపగలుగుతారు. అలాగే కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళు మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యలు పరిష్కరించగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, దీనికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధన వృద్ధి ఉంది. ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైన కార్యసిద్ధి ధనుస్సు రాశి వాళ్ళకి కలుగుతుంది. అంటే ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖాలు ఉన్నాయి, కష్టాలైతే లేవు. అలాగే అప్పులు చేస్తారు, అయినప్పటికీ దానివల్ల పెద్ద ఇబ్బందులు ఏం కనిపించవు. మీకు అత్యవసరం అనుకుంటే రుణం లభించేటటువంటి సూచనలే మకర రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. ఎంతో కొంత రుణాన్ని మీకు కావలసిన విధంగా ఎదుటి వాళ్ళ నుంచి పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం అవసరం. అలాగే వ్యాపారంలో కుంభరాశి వాళ్ళకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ధనపరంగా వ్యాపారంలో ఈరోజు ప్రయోజనాలు పొందే యోగం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ ఉంటుంది, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. రుణ బాధలు కూడా వెంటాడుతూ ఉంటాయి, వాటిని అధిగమించాలి. ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, ఆ సమస్యకు పరిష్కార మార్గం ఆలోచించే విధంగా ముందడుగు వేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, అదే అట్ల తద్దె. అట్ల తద్దె గౌరీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి, గౌరీ పూజ చేసే రోజు కాబట్టి, గౌరీదేవి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా బాగా కలిసి రావాలన్నా, కార్యసిద్ధి లభించాలన్నా, మీ పనులన్నీ విజయవంతం కావాలన్నా ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే అట్ల తద్దె సందర్భంగా గౌరీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది, మీకు లాభాలు వస్తాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో కొత్తగా మందులు తీసుకోవచ్చు. వైద్యుల దగ్గర ఔషధాలు మందులు తీసుకొని వాటిని ప్రారంభించడానికి గురుహోర మంచిది. అలాగే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి, చాలా కాలంగా విసిగిస్తున్న వాళ్ళని డబ్బు ఇమ్మని అడగటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్త వస్తువులు కొనటానికి, కొత్త వస్త్రాలు ధరించడానికి గురుహోరం మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా గురుహోరం మంచిది. పిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి గురుహోరం మంచిది. వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా ఈ హోర చాలా మంచిది. అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకి గురుహోర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకుని రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు జపించాల్సిన మంత్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే రోజువారీ దినఫలాన్ని బట్టి యోగం ఎలా ఉందో, దాని పరంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, నక్షత్రాన్ని బట్టి ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.